పుతిన్ గారు భారత్కు ఇచ్చిన ఒక అతిపెద్ద బహుమానం MC-21. మీకు చాలా రేర్గా కొన్ని పత్రికల్లో మాత్రమే దీనికి సంబంధించిన కథనాలు వస్తున్నాయి. కానీ ఇది మన దేశానికి ఎంత ముఖ్యంగా ఏవియేషన్ రంగం మీకు మొత్తము తలకిందలైపోతుందని చెప్పి మాట్లాడాలి. MC-21 ఫుల్ ఫార్మేషన్ ఏమిటి నోబడి నోస్ అండి. కానీ ఈ విమానం ఇది ఒక కమర్షియల్ విమానం అండి. ఇప్పుడు ఇది ఎంత పెద్ద వార్త మీరు అంచనా వేశారంటే, ఒక్కసారి అనాలిసిస్ చేశారు అంటే నేనేం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. ఇప్పుడు మామూలుగా ప్రపంచ స్థాయిలో చూడండి, మనము బోయింగ్ అని అంటాం లేదా ఎయిర్ బస్ అని అంటాం. బోయింగ్, ఎయిర్ బస్. సో ఒక సంస్థ ఏమో అమెరికాకు చెందినది, ఇంకొక సంస్థ యూరోప్కి చెందినది. వీళ్ళదే మోనోపలి అంటే. మొన్న మన భారతదేశం కూడా అంటే ఎయిర్లైన్స్ అంతా కలుపుకుంటే బోయింగ్ వద్ద ఒక 500 విమానాలు, ఎయిర్ బస్ వద్ద ఒక 500 విమానాలు ఆర్డర్ ప్లేస్ చేసాం. అంటే వాడి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాడి మోనోపొలి, వాడి దాదాగిరి, అది అమెరికా అనొచ్చు, యూరోప్ అనొచ్చు, వీళ్ళు ఏం చెప్తే ఏవియేషన్లో అదే జరగాలంటే వేరే మార్గమే లేదు. మనము ఏమీ చెయ్యలేం. సో ఇదంతా గమనించిన రష్యా ఇవాళ ఒక అద్భుతమైన పార్ట్నర్ మన వద్ద ఉన్నాడు. మరి వీడు ఉండగా మనము ఇంకా కూడా ఉపేక్షించడం ఏమిటి? ఎందుకు వెయిట్ చేయాలి? సమస్యే లేదు. మనము కూడా ఈ రంగంలోకి రావాలి అని రష్యా వాళ్ళు భావించారు. కానీ ఇక్కడ ఏమైంది? వాళ్ళపై యుద్ధము, వాళ్ళపై శాంక్షన్స్. సో ఇలాంటి సమస్యలను కొని తెచ్చి రష్యా వాళ్ళు ఈ రంగంలోకి రాకూడదు. ఎయిర్ బస్ ఆలోచన ఇదే, బోయింగ్ ఆలోచన కూడా ఇదే. కానీ అక్కడ ఎవరున్నారు? భారత్. మేరా భారత్ మహాన్. అలాంటి ఒక దేశము నాతో ఒక ఫ్రెండ్లీ కంట్రీగా ఉన్నప్పుడు ఇంకా నేను దేనికి ఆగాలండి? సమస్యే లేదు. పుతిన్ గారు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ MC-21ను నేను భారత్కి పంపిస్తున్నాను. తరువాత మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీ ఇష్టము. కానీ ఈ విమానాలు మాత్రము భారత్లోనే తయారవ్వాలి. చూడండి, నాకైతే ఈ వార్త చదివిన తరువాత ఏం అర్థం కాలేదు. ఒక బోయింగ్ అంటారు, ఒక ఎయిర్ బస్ అంటారు, తరువాత MC-21 మేడ్ ఇన్ ఇండియా. ఈ మాట వినడానికి అంటే ఎక్కడ ప్రపంచంలో మంచి ఆయుధాలు ఉన్నాయో పదండి వెళ్ళి కొందాం. మన దగ్గర టెక్నాలజీ లేదు. ఆ రోజుల్లో వాళ్ళు ఏమన్నారండి? గుండు సూది కూడా మీరు తయారు చేయలేరు మాట్లాడారు కదా. ఇవాళ మనం ఏం చెప్తున్నాము? విమానాలను తయారు చేయబోతున్నాం. సో ఆల్రెడీ యుద్ధ విమానాలు అన్నాము, సరేనండి, ఇంజిన్లు లేవు, ఏవేవో సమస్యలు, ఎన్నో రకాలుగా అమెరికా వాడు చెప్తున్నాగా మోనోపలి, ఇవాళ వరకు కూడా GE ఇంజిన్స్ వాడు ఇవ్వలేదండి. అలాంటి ఒక దేశాన్ని మనం నమ్మాలా? ఖచ్చితంగా నమ్మకూడదు. కానీ ఇక్కడ రష్యా వాళ్ళని మీరు చూడాలి. వాళ్ళు ఎలాగో అమ్మకాలు చెయ్యలేరండి, వాళ్ళు ఈ రంగంలోకి రాలేరు. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? మేడ్ ఇన్ రష్యా అని ఒక విమానాన్ని తయారు చేశారు. అంటే రష్యా వాళ్ళు కూడా చైనా వద్ద, యూరోప్ వద్ద పరికరాలు కొంటూ ఉంటారు, స్పేర్ పార్ట్స్ కొంటూ ఉంటారు. ఇవాళ అలా కాదు. రష్యా తన షెడ్డులో అంటే తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రతి ఒక్క పరికరము కూడా తమ దేశములో తయారవ్వాలి అని చెప్పి పుతిన్ గారు ఒక కండిషన్ పెట్టారు. ఇదే ఈయన మాట్లాడతారు. భారత్ని చూడండి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటారు, మేక్ ఇన్ ఇండియా అంటారు. 90% వాళ్ళ దేశములోనే ప్రతిదీ తయారవ్వాలని అనుకుంటున్నారు. ఎంత బాగుంది ఈ ఆలోచన, ఎంత బాగుంది. మన రష్యా ఎందుకు చెయ్యకూడదు? వాళ్ళు చెప్తున్నారు పైనియర్స్ అండి, వాళ్ళే ట్రెండ్ సెట్టర్స్, వాళ్ళు మన గురించి చెప్తున్నారు. సో ఇవాళ పుతిన్ గారు ఏంటి, ఒక విమానాన్ని తయారు చేశారు. ప్రతిదీ కూడా ప్రతి ఒక్క పార్ట్, అది ఇంజిన్ అనండి, మీకు అక్కడ ఉండే ఫ్యూజిలేజ్ అనండి, సీట్స్ అనండి, సిస్టమ్స్ అనండి, కాంపోనెంట్స్, వింగ్స్, సర్వము రష్యాలోనే తయారైంది. ఇది అయిన తరువాత ఇవాళ వాళ్ళ నిపుణులు భారత్కు వచ్చారు. ఆల్రెడీ నిన్న మాట్లాడారు. మన వాళ్ళు అదానీ డిఫెన్స్ వాళ్ళ నుంచి ఎన్నో సంస్థలకు సంబంధించిన ఉన్నత అధికారులు మాస్కో వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో మాట్లాడాం. మర్మ మనుషులని కూడా, ఎందుకంటే చాలామంది వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు కాబట్టి అలా వర్ణించాను. ఇవాళ రష్యా వాళ్ళు భారత్ వస్తున్నారు. నేరుగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క యూనిట్కి వెళ్తున్నారు. ఫైనల్గా వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ఏమిటి? భారత్లో 60%
ఒక విమానాన్ని తయారు చేయడానికి కావలసిన 60% ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు ఇంజనీర్లు, మ్యాన్ పవర్, పరికరాలు ఉన్నాయి. వీళ్ళని మేము పూర్తిగా నమ్మగలము, వీళ్ళకి అనుభవం ఉంది. ఎలా ఉందండి? సుఖాయి విమానాలు మనం ఇక్కడే తయారు చేస్తున్నాం కదా. ఇక బ్రహ్మోస్ లాంటి వరల్డ్స్ నంబర్ 1 మిసైల్ సిస్టమ్, బ్రహ్మోస్ కూడా భారత్లోనే కదా ప్రొడక్షన్ అవుతుంది. అలాంటిది మాకు పూర్తిగా వీళ్ళ మీద నమ్మకం ఉంది. మేము మా విమానాలను ఇక్కడికి తీసుకొస్తాం. అంటే ఏంటి? మీకు అసెంబుల్ యూనిట్ తీసుకువచ్చి 1-2-3 నెలల పాటు ట్రయల్ రన్ చేసి తరువాత మా టెక్నాలజీని అంతా కూడా భారత్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయినండి అసలు సిసలైన విషయము ఏ ఒక దేశము చెయ్యదు. రష్యా వాళ్ళకి మన మీద ఉండే నమ్మకం ఏమిటి అంటే వాళ్ళ టోటల్ టెక్నాలజీ, వాళ్ళ ఇంజిన్లు, పరికరాలు సర్వము తీసుకువచ్చి మీరు ఇక్కడే తయారు చెయ్యండి, అసెంబుల్ యూనిట్ భారత్లోనే పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఈ విమానాల అమ్మకము అనేది ప్రపంచ స్థాయిలో చెయ్యండి. అంటే ఎయిర్ బస్సు కొనలేని వాళ్ళు, బోయింగ్ విమానాలు కొనలేని చిన్నా చితకా దేశాలు వీళ్ళందరూ కూడా భారత్కి వచ్చి ఇక్కడ విమానాలు కొనుక్కొని వెళ్ళే ఒక పరిస్థితిని ఇవాళ పుతిన్ గారు క్రియేట్ చేసేసారు. మీకు అనిపిస్తుంది ఎందుకండి? భారత్నే వీళ్ళు ఎందుకు ఎంచుకోవాలి? చైనాను ఎంచుకోవచ్చు, అలాగే బెలారూస్ ఉంది, వాళ్లకు మిత్ర దేశాలు ఎన్నో ఉన్నాయి కదా, ఎందుకు ఇండియాను పట్టుకొని వేలాడుతున్నారు? ఇదే విషయమే మీకు ప్రతిపక్షాలు కూడా అడుగుతారు. అంటే మోదీ గారికి ఏదో వీళ్ళు లంచాలు ఇచ్చారండి. పుతిన్ గారు వచ్చారు, మీకు ఇంత ఇస్తానంటే మోదీ గారు అన్నయ్య కొడుకు, మోదీ గారి యొక్క పెద్ద కొడుకు, చిన్న కొడుకు వీళ్ళందరికీ కూడా ఆస్తులు కూడగట్టడానికి ఈయన పుతిన్ గారితో మాట్లాడుకొని ఇంతంత మొత్తము లంచాలు ఆయన తీసుకున్నారు. అవునా? కాబట్టే రష్యాకు ఫేవరబుల్గా మోదీ గారు ఉన్నారు. సో మోదీ గారికి పిల్లలు లేరు అనేది అందరికీ తెలుసు. నెక్స్ట్ విషయం చూసారు అనుకోండి, ఎందుకు భారత్ని ఎందుకు పుతిన్ గారు ఎంచుకుంటున్నారు? ఇక్కడే మీరు విమానాలు తయారు చేయండి ఎందుకు చెప్తున్నారు అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒక చిన్న ఉదాహరణ, ఈరాన్ని తీసుకోండి. ఈరాన్ వాళ్ళ వద్ద ఉండే విమానాలు బోయింగ్ వాళ్ళదండి. మీకు ఆ విమానాల యొక్క రిపేర్లు, మెయింటెనెన్సులు, అలాగే స్పేర్ పార్ట్స్ ఇవి ఏవి కూడా అమెరికా వాడు ఇవ్వను అంటాడు. ఎయిర్ బస్ వాళ్ళు కూడా ఇదే చెప్తారు, మీ మీద శాంక్షన్స్ ఉన్నాయండి, మీ ఆస్తులనంతా మేము ఫ్రీజ్ చేసేసాము, మీకు మేము ఎటువంటి హెల్ప్ చెయ్యలేము. ఇప్పుడు ఈరాన్ ఏం చేస్తుందండి? చైనా విషయంలో కూడా మాట్లాడాను. 200 విమానాలు ఇవాళ కూడా చైనాలో ఎగరలేకపోతున్నాయి. కారణం ఏమిటి? మీకు బోయింగ్, ఎయిర్ బస్ నుంచి రావలసిన స్పేర్ పార్ట్స్ చైనాకు రావడం లేదు. మరి చైనా ఎంత పెద్ద దేశం, వాడే సొంతంగా వాడి కమర్షియల్ విమానాలు తయారు చేసుకోవచ్చు కదా. పొరపాటుగా వెళ్ళి బోయింగ్, ఎయిర్ బస్ అన్నాడు, ఇవాళ వాడు ఇరుక్కుపోయాడు. 200 విమానాలు ఎగరడం లేదంటే ఎంత నష్టం అండి. సో ఈ బ్లాక్ మెయిలింగ్ అనేది వీళ్ళ నరనరాల్లో ఉంటుంది, వీళ్ళ బుద్ధే అది. సో ఇదంతా ఆలోచించిన భారత్, మోదీ గారు ఏదేదో రష్యా వద్ద చేసుకున్నాం అనుకోండి, రష్యా యొక్క టెక్నాలజీని మనం ఇక్కడ అడాప్ట్ చేసుకున్నాము అనుకోండి, ఎవడితోనూ మనకి ఏ పని లేదు కదా, ఎవడు మనల్ని బ్లాక్మెయిల్ చెయ్యలేడు. రష్యా మన ఆప్త మిత్రులు, దశాబ్దాల వారీగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటిది మనము 3rd ప్లేస్లోకి వెళ్ళిపోతాం. బోయింగ్, ఎయిర్ బస్ తరువాత మనం మాట్లాడుతున్న భారత్ ఎయిర్లైన్స్ అని అనండి, ఒక పేరు పెట్టుకోండి, భారత్ ఎయిర్లైన్స్ అని మనమే కనిపిస్తాం. సో మెయింటెనెన్స్, రిపేర్లు సర్వము రష్యా వాళ్ళ కోఆపరేషన్తో జాయింట్ వెంచర్గా ఇక్కడే భారత్లోనే ఈ విమానాలు తయారవుతాయి. ద మోస్ట్ రిలయబుల్ ఎయిలీ రష్యా. వాళ్ళతో ఇలాంటి ఒప్పందాలు మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆల్రెడీ మనకు ఉంది కదా, మళ్ళీ మనం బ్రహ్మోస్ అనాలి, అలాగే మనము సుఖాయి విమానాలు అనాలి. రేపు హయ్యెస్ట్ లెవెల్లో S-400 ఇండియాలోనే తయారవుతున్న S-400 ఇప్పుడు విమానాలు. సో మొత్తము కూడా అంటే ఈ వెస్ట్ యొక్క ఆధిపత్యము, ఈ మోనోపలి, దాదాగిరి, దీనికి మనము చరమగీతం పాడాలంటే ఇదే మన టార్గెట్, ఇదే మన ఫోకస్, ఇదే మన ఫైనల్ డెస్టినేషన్గా ఉండాలి. సో ఇదైతే పూర్తిగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మరి మీకు ఎలా అనిపిస్తుంది? రష్యా వాళ్ళు ఈ స్థాయిలో ఇంతలాగా మనతో పూర్తి టెక్నాలజీని మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే దీని ఏమైనా మామూలు విషయంగా మనం ఆలోచించవచ్చా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.